ఈ క్లాస్లో వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ మనం చెప్పుకోబోతున్నామంట. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ద న్యూమరికల్ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ x² మైనస్ x² మైనస్ 7x మైనస్ 9 ఈక్వల్ టు 0 అని ఇచ్చినాడు అనమాట. మరి న్యూమరల్ డిఫరెన్స్ ఆఫ్ రూట్స్ అని చెప్పినాడు. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. ఒకటి బీటా అయినప్పుడు న్యూమరికల్ డిఫరెన్స్ అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అంటే అర్థం ఏంది, మైనస్ అని అర్థం. అంటే ఆ టూ రూట్స్ మధ్య మైనస్ ఉందని అర్థం. అంటే ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ అనేది కనుక్కోవాలి. మనకు వచ్చిన ఫార్ములా ప్రకారం ఏంటంటే ఒకటి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఫార్ములా అనమాట. మరి ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా అనేది తీసుకున్నట్టయితే కనుక ఇందులో మనకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం x² మైనస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అనమాట, స్టాండర్డ్ ఫార్మ్. కాబట్టి దీని ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత, -7 హోల్ స్క్వేర్. అదేవిధంగా -4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా వచ్చింది, ఇక్కడ -9 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో -7² ఎంత, -7² 49. అదేవిధంగా మైనస్ ప్లస్ అవుతుంది, 4 × 9 36 ఈక్వల్ టు 85 అవుతుంది. మరి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ వచ్చేసి 85 అయినప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఏమవుతుంది, అక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ రూట్ వస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ బి, న్యూమరికల్ డిఫరెన్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి √85 అనేది ఆన్సర్ వస్తుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ నుంచి ఆల్ఫా మైనస్ బీటాని తీసుకోవాలి ఉంటుంది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -4 ఆల్ఫా బీటా. వాటి నుంచి మనకి ఏదైతే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో వాటి ద్వారా ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఏముంది సార్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -7 కూడా అవసరం లేదు, +7 వస్తుంది అనమాట. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనకి 49 + 49 వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఈ క్వాడ్రాటిక్ ద్వారా మన ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 7, ఆల్ఫా బీటా ప్లేస్లో -9 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే √85 అనేది మనకు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ ది 1/x + 4 - 1/x - 7 ఈక్వల్ టు 0 అనమాట. ఎప్పుడైనా మనం దానికి f(x) ఈక్వల్ టు 0 అనేది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అది మనకు ఆన్సర్ 0 వచ్చినట్టయితే దానికి ఆ ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసిన నెంబర్ని ఇచ్చిన ఈక్వేషన్కి రూట్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇచ్చిన వాటి కూడా మనము ఎక్స్ ప్లస్లో ఒక నెంబర్ని ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కానీ మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా, అంటే ఎక్స్ ప్లస్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనము సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మనకు 11/30 రావాలి. ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఫస్ట్ నెగిటివ్ వాల్యూస్ లేకుండా పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే బెటర్. సపోజ్ ఒకవేళ 1 అని తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్ అవుతుందో లేదు చూసుకున్నాం. 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్లో 1 + 4 ఏమవుతుంది 5 -1/1 - 7 -6. ఓకేనా, దీన్ని బట్టి మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది 6 + 5 ఈక్వల్ టు 6 + 5/6 × 5 30, అంటే 11/30 వచ్చింది అనమాట. కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసింటేనే మనకు ఈ విధంగా 11/30 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఫైనల్గా మనము ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కాబట్టి వన్ ఆఫ్ ది రూట్ వచ్చేసి మనకి 1 అని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ √3x - 2 √3x - √2 రెండు సేమ్ ఇచ్చినాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బ్రేక్ చేసి ఇచ్చినాడు. కాబట్టి ఇందులో ఫస్ట్ దీన్ని తీసుకున్నట్టయితే √3x - √2 ఈక్వల్ 0 నుంచి √2 నడిచేటు పంపించినట్టయితే √3x ఈక్వల్ టు √2 అవుతుంది. ఎక్స్గా వాల్యూ కాదు మనకు కావాల్సింది, ఆ √3 నుండి అడిచేటు పంపించే x ఈక్వల్ టు √2/√3 అవుతుంది. అంటే ఒక ప్లేస్లో మనకు √2/√3 అవుతుంది, దీనికి √2/√3 అవుతుంది. కాబట్టి సేమ్ ఇది కూడా √2/√3 అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బిగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ గమనించు, ద సమ్ ఆఫ్ ఎ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 8/3 అని ఇచ్చినాడు. రిప్రజెంట్ ది సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన ఒక డేటా ద్వారా
మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ సమ్ ఆఫ్ ఏ ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ ఏదో తెలియదు కాబట్టి ఎక్స్గా తీసుకున్నాం, ప్లస్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఒక నెంబర్ను దాని యొక్క రెసిప్రోకల్ని సమ్ చేసినాడంటే ఎంత వస్తుందంట, 8/3 వచ్చిందంట. దాని ద్వారా వచ్చేసి మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపొందించాలని చెప్పినాడు. అప్పుడు దీని ద్వారా x + 1/x = 8/3 అని అర్థం. x × x x² x² + 1/x² + 1/x అవుతుంది ఈక్వల్ టు 8/3. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కన్నా చేసినామంటే అప్పుడు ఏమవుతుంది, 3 × x² + 1 = 8 × x అవుతుంది అనమాట. 3 × x² 3x² ప్లస్ 3 × 1 3, 8x నెక్స్ట్ పంపిస్తే -8x = 0. ఒక ఆర్డర్లో రాసినామంటే 3x² - 8x + 3 = 0. 3x² - 8x + 3 = 0 అనేది ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా వచ్చిన డేటా నుంచి మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇప్పుడు చెప్పినది ఫాస్ట్గా అనిపించినట్టయితే ఈ క్లాస్ని మీరు హోల్డ్లో తీసుకొని ఆ విధంగా మీరు స్లోగా మీరు ఆన్సర్ నోట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు నేచర్ ఆఫ్ ది రూట్స్లో మనకు గ్రాఫ్స్ కావచ్చు, అదేవిధంగా నేచర్ ఆఫ్ ది రూట్స్లో రియల్ అండ్ డిస్టింక్ట్స్ వాల్యూస్, అదేవిధంగా ఈక్వల్ వాల్యూస్, ఈక్వల్ రూట్స్, అదేవిధంగా మనకి ఇమాజినరీ రూట్స్ అనేది కూడా చెప్పుకుంటూ వచ్చినాం. అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఆప్షన్స్లో ఇవ్వడానికి సంబంధించింది. ఇక్కడ కనుక గమనించినట్లయితే ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ డిస్క్రిమెంట్ ఈజ్ పాజిటివ్ నెంబర్ అన్నాడు. ఎప్పుడైనా మనం ఒకటి గమనించాలా, డెల్టా అనే దాన్ని మనం డిస్క్రిమెంట్ అంటాం. డెల్టా వచ్చేసి పాజిటివ్ నెంబర్ వచ్చినప్పుడు, డెల్టా వచ్చేసి మనకు 0 వచ్చినప్పుడు, డెల్టా వచ్చేసి మనకి నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు అని 3 కండిషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫస్ట్ చూద్దాం. నేచర్ ఆఫ్ ద రూట్స్ తీసుకున్నట్టయితే డెల్టా వచ్చేసి పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు అది రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా అన్ఈక్వల్ రూట్స్ అని చెప్పుకోవచ్చు. డెల్టా = 0 వచ్చినప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు, ఈక్వల్ రూట్స్ కలిగి ఉంటాయి. డెల్టా = నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఇమాజినరీ రూట్స్ అని తీసుకుంటాం అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇమాజినరీ లేదా నో రియల్ రూట్స్ అని తీసుకుంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మనకి డెల్టా డిస్క్రిమినెంట్ వాల్యూ పాజిటివ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అన్నాడు. డెల్టా డిస్క్రిమినెంట్ వాల్యూ పాజిటివ్ వచ్చినప్పుడు రియల్ అండ్ అన్ఈక్వల్ కాబట్టి ఈ విధంగా కావచ్చు, లేదంటే ఈ విధంగా x/2 టైమ్స్ అనేది టచ్ అవుతుంది అనమాట. x/2 టైమ్స్ అనేది టచ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ అనేది ఎక్కడ అవుతుంది, x/2 టైమ్స్ అనేది ఈ విధంగా కూడా టచ్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ తీసుకోవచ్చు. మరి ఈ కండిషన్ ఎప్పుడు వర్తిస్తుందంటే దీనికి డెల్టా వాల్యూ వచ్చేసి నెగిటివ్ వచ్చినప్పుడు అంటే మనకు డిస్క్రిమినెంట్ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఇమాజినరీ రూట్స్ లేదంటే నో రియల్ రూట్స్ వచ్చినప్పుడు x/6 అసలు టచ్ అవ్వదు అనమాట మనకి. కాబట్టి ఇది డెల్టా వాల్యూ వచ్చేసి నెగిటివ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ax² + bx + c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ వచ్చేసి a <0 అయినప్పుడు, అంటే ఏ వాల్యూ వచ్చేసి మనకు నెగిటివ్ వాల్యూ అయినప్పుడు ఈ విధంగా పారాబోలా అనేది డౌన్వర్డ్లో ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ గమనించినప్పుడు డెల్టా = 0 అయినప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది కాబట్టి, కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 2 రూట్స్ ఉంటాయి కాబట్టి x అండ్ x అనే 2 రూట్స్ అనేది మనకి సేమ్ ఈక్వల్ రూట్స్ కలిగి ఉంటాయి. ఈక్వల్ కలిగి ఉండేది ఏంటంటే డెల్టా = 0 అనమాట. కాబట్టి ఈ 3 టైప్స్ అనేది తీసుకుంటాం. ఇది మాత్రం ఏ ప్లేస్లో నెగిటివ్ వాల్యూ లేదంటే <0 ఉన్నప్పుడు మాత్రం తీసుకుంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎక్స్పెక్టెడ్ చేయాల్సిన విషయాలు. మరి ఇందులో ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయాలు ఏమున్నాయంటే న్యూమరికల్ డిఫరెన్స్ అంటే α - β హోల్ స్క్వేర్, లేదంటే α + β హోల్ స్క్వేర్, 1/α + 1/β, అదేవిధంగా 1/α² + 1/β² లాంటి ఫార్ములాస్ అని తెలుసుకున్నట్టయితే వీటికి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. వన్ ఆఫ్ ద రూట్ అంటే సబ్స్టిట్యూషన్ x ప్లస్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ చేయగలుగుతాం. ఇలాంటి వాటికి మనము ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. రూట్స్ కనుక్కోవడం కావచ్చు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ విధంగా కనుక్కోవచ్చు ఒక డేటా నుంచి, అదేవిధంగా గ్రాఫ్స్ కావచ్చు, నేచర్ ఆఫ్ ద రూట్స్ కావచ్చు, డిస్క్రిమినెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇలాంటి కూడా కనుకోవచ్చు, √6 అండ్ సో ఆన్ అని. వీటికి సంబంధించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో మల్టిప్లికేషన్కి √6 అని ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 6 అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే.